హే గాయ్స్, నేనైతే జమ్మలమడుగు జాతరకు వచ్చాను. కాదు, జమ్మలమడుగు దేవరకు వచ్చాను. ఈ దేవర కథ ఏంటో తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసేయాలి. అబ్బా, ఏమన్నా దేవర చేశారా? ఊరు మొత్తం ఇంటి కాడ సేమియాన కట్టారు, ఇంటి కాడ సెలబ్రేషన్ చేశారు గైస్. ఊరు మొత్తం కదిలిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది గైస్. ఎందుకంటే ఈ దేవర ఆల్మోస్ట్ 17 years తర్వాత జమ్మలమడుగులో అయితే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. సో అందుకోసం ఈ దేవర అయితే చాలా స్పెషల్. అందులో బంధువులందరినీ పిలుచుకున్నారనమాట. ఇంకా పెద్దమ్మ తల్లి అయితే ఇలా ఉంటుంది, దండం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతాం గాయస్. ఇక్కడ మీరు చూస్తే ఊర్లో ఉన్న ఆడవాళ్ళు మొత్తం ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని లేదా శారీస్ కట్టుకొని కల్చాలు నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నారు గైస్. ఇక్కడ అమ్మవారికి అయితే కలశాల్లో ఉన్న పసుపు నీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నారు గైస్. ఇక్కడ చూసారు కదా, ఊర్లో ఉన్న పెద్దలు ఊర్లో వాళ్ళందరూ కలిసి ఇక్కడ కుండల్లో అయితే చల్లబాన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుందంట. సో అలాంటిది అయితే తీసుకొని వచ్చారు. అక్కడ దాంట్లో ఉన్న అన్నం మొత్తం, ప్రసాదం మొత్తం ఊరు మొత్తం అయితే పంచుతారనమాట. ఇక్కడ అమ్మవారికి అయితే బండారుని అయితే వేరే పక్క ఊరు నుంచి బండారు అయితే తీసుకొని వస్తారంట గైస్. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి చెట్టుకైతే కడతారంట. ఆ బండారుని ఎవరు తీసుకోకుండా పోలీసులు అయితే కాపలా ఉంటారంట గాయస్. ఇంకా దేవర చివరి రోజు అందరూ ఇలా నైట్ అయితే ఫెస్టివల్ కాబట్టి ఆ రోజు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారు. లైక్ ఆర్కెస్ట్రా కానీ, లైక్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ క్రాకర్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు నైట్ అయితే. మొత్తం మీరు చూడొచ్చు, ఫుల్ జనాలతో అక్కడైతే నిండిపోయింది అనమాట ఆ ఏరియా మొత్తం. ఇంకా ఇక్కడైతే చిన్నమ్మ వారిని, పెద్దమ్మ వారిని ఊరేగింపుతో అయితే తీసుకొని రాలేదు గైస్. తీసుకొచ్చిన తర్వాత ఆ వీడియో కూడా నేను ముందు చూపిస్తాను. ఇక్కడైతే లైటింగ్ అయితే అరేంజ్ చేశారు గైస్. లైటింగ్ అయితే యాజ్ యూజువల్గా చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ లైటింగ్ మొత్తం ఎంట్రన్స్ లో అయితే అరేంజ్ చేశారు గైస్. ఇంకా ఎంట్రన్స్ పక్కనే ఆర్కెస్ట్రా అండ్ డాన్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. అందరూ అక్కడైతే బిజీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. చూసేసేయండి, మీకు కూడా ఒక చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ ఆర్కెస్ట్రా అండ్ డాన్స్ ప్రోగ్రామ్ గురించి అయితే చూడండి. నాకు యూట్యూబ్లో ఇది కొత్త అనమాట. ఇంతమంది జనాల్లో నేను వెళ్ళి డైరెక్ట్గా అక్కడ రికార్డ్ చేయడం అనేది. సో నేను అందరిని చూస్తున్నా, అందరు నన్ను చూస్తున్నారు. చాలా కొత్తగా అనిపించింది. అయితే కెమెరా పట్టుకొని వెళ్ళిపోయి అలా వీడియో అయితే రికార్డింగ్ చేసేసాను. చూశారు కదా మామ, డాన్స్ అయితే ఇరగా తీశారనమాట. ఇంకా ముందుకెళ్తే అక్కడ క్రాకర్స్ అన్ని అరేంజ్ చేశారు. పెద్ద క్రాకర్స్ చూపిస్తాం ముందు ఎలా ఉంటుందో చూసేసేయండి వీడియో కూడా. ఎంతసేపు వెయిట్ చేసామంటే గాయస్ ఈ క్రాకర్స్ కోసం. మేమైతే నైట్ ఆల్మోస్ట్ 11:30కి వెళ్ళాము. 11:30 నుంచి 2:30 ఆల్మోస్ట్ 3:30కి అమ్మవారు అయితే వచ్చారు. అమ్మవారికి బలి ఇచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు గైస్ క్రాకర్స్. యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక మంచి వ్యూ చూపించాలని చెప్పేసి మేమైతే గోడలు ఎక్కాము, దుంకాము అండ్ ఫైనల్గా ఒక మేడపైకి అయితే ఎక్కామన్నమాట. అక్కడ నుంచి మీకు ఒక మంచి వ్యూ అయితే చూపిస్తాను క్రాకర్స్ కాల్చేటప్పుడు అయితే చూసేసేయండి. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి బలిచ్చే దున్నపోతుని వేప చెట్టుకి అయితే కట్టేసారు గైస్. నైట్ క్రాకర్స్ కాల్చే టైంలో అయితే ఒక చిన్న గొడవ అయింది గైస్. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ అందరికీ సర్ద చెప్పేసి పంపించారు. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, ఇలాంటివి కామన్ అనమాట. ఇంకా మేము మేడపైకి ఎక్కినప్పుడు ఒక అతను అయితే ఇలా డాన్స్ చేస్తున్నాడు అనమాట. సో అతన్ని కూడా ఒక చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా ఇక్కడైతే క్రాకర్స్ అయితే కాల్చడం అయితే స్టార్ట్ చేశారు గైస్. చూసేసేయండి డిఫరెంట్ క్రాకర్స్. మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రాకర్ అయితే కొంచెం వెరైటీగా ఉంది గైస్. ఇది పైన స్టిక్ అయిపోయింది కట్టకైతే, అక్కడే తిరుగుతూ ఉందన్నమాట. రౌండ్గా తిరుగుతుంది అండ్ పేలుతుంది కూడా. ఇక్కడ షార్ట్స్ చూడండి ఎంత బాగా వెళ్ళాయో పైకి. కలర్ ఫ్లవర్ పార్ట్స్ అన్నీ వచ్చేసాయి ఇక్కడైతే.
నెక్స్ట్ ఒక పెద్ద క్రాకర్ అయితే వెళ్చారు గైస్. అందరినీ దూరం జరగమని చెప్పారు, కానీ అందరు దగ్గర ఎండు చూస్తున్నారు. ఒక్కసారిగా ఒక 50 మీటర్స్ వరకు, 50 to 100 మీటర్స్ వరకు అది ఎగిరేసరికి అందరూ పరిగెత్తారు. ఇంకా ఒక్కరు లేరు దగ్గర. అయితే చూడండి ఎలా వెళ్తుందో అదైతే. ఇదైతే ఒక ట్రీ అనమాట, ఒక చెట్టులాగా వస్తుంది అనమాట ఈ క్రాకరే. అందరి దగ్గర ఉన్న ఫ్రెష్ అయితే ప్రశాంతంగా ఉంది, కూల్గా. నెక్స్ట్ టపా 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 పేలేసరికి పరిగెత్తారు అందరు. ఇంకా ఇక్కడైతే డిఫరెంట్ షార్ట్స్ అనమాట. ఈ షార్ట్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో పైకి వెళ్ళిపోయి పేలయ్యి. చూడండి, ఇదైతే పింక్ కలర్, అండ్ నెక్స్ట్ అయితే గోల్డ్, అలా నెక్స్ట్ సిల్వర్ వస్తుంది. అలా డిఫరెంట్ కలర్స్తో పైన షార్ట్స్ అయితే పెట్టారు గైస్. క్రాకర్స్లో హైలైట్ అంటే ఇదే గైస్, స్నేక్. ఫస్ట్ అయితే సన్నగా బుస కొట్టింది. పాపం అందరు పాము బుస కొడుతుంది కదా, ఇంకేం చేయలేదు అనుకున్నారు. ఒక్కసారిగా అదైతే జిమ్మింది గాయస్. ఆ రాకెట్స్ అయితే ఎవడి కాళ్ళ సందులో వెళ్ళాయో, ఎవడి చెవిలోకి వెళ్ళాయో కూడా తెలీదు. పరిగెత్తారంతా రోడ్డు మీద. ఇలాంటి క్రాకర్స్ అయితే చాలా డేంజర్ గైస్. మీరైతే ఎప్పుడైనా చూడడానికి వెళ్ళినప్పుడు కొంచెం చాలా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి. కొంచెం కాదు, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి క్రాకర్స్ జమ్మలమడుగులో అయితే ఫస్ట్ టైమే. నేనైతే మా తాడిపత్రిలో కూడా చూసాను అనమాట. సో బెటర్ ఏంటంటే మనము వాటికి చాలా దూరంగా ఉండి చూడడం చాలా బెస్ట్ అనమాట. నాకు తెలుసు కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ ఒక 100 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసి అక్కడ దూరంగా ఉన్న ఒక మేడపైకి ఎక్కి చూసాను అనమాట. వీడియో అయితే రికార్డ్ చేశాను, ఎందుకంటే దాని ఎఫెక్ట్ నాకు తెలుసు. ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 100 feet వరకు ఆ ఎఫెక్ట్, క్రాకర్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ క్రాకర్స్ చూడడానికి మినిమం ఒక 100 feet డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి. 100 feet కాదు, 100 meters. 100 feet అంటే చాలా దగ్గర గైస్. 100 meters మెయింటైన్ చేయండి. చూడండి, ఇంకొక స్నేక్ క్రాకర్ అయితే కాలుస్తున్నారనమాట. సో ఇదైతే అంత ఎఫెక్టివ్గా లేదు, బట్ కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండేదన్నమాట. మేమైతే దీని దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళి దాక్కుని మరీ వీడియో తీసాను నేనైతే. ఇది ఇంకా ఇదే లాస్ట్ క్రాకర్ గైస్. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే అమ్మవారు ఊరేగింపుగా చిన్నమ్మవారు పెద్దమ్మవారు అయితే వస్తున్నారు. ఇంక ఇప్పుడు చూసేయండి గైస్, అస్సలు సీసలైన మెయిన్ పార్ట్. మీలో ఎవరైనా ఈ వీడియోని చూడలేకపోతే ఇక్కడి నుంచి స్కిప్ చేయండి గైస్, ఒక 30 seconds to 1 minute వరకు. సో జాగ్రత్త. అమ్మవారికి అయితే దున్నపోతనైతే బలి ఇస్తున్నారు ఇక్కడ. అతనైతే ఆ దున్నపోతుని 3 సార్లుగా బలి ఇవ్వాలన్నమాట. సో 3 సార్లకైతే కొట్టేశాడు గైస్, చూసేసేయండి. చూసారుగా గైస్, మనోడైతే 3 సార్లకైతే తలని తెగ్గొట్టేశాడు అట్లే. కానీ నేనైతే అక్కడ బ్లర్ చేశాను అనమాట, ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఇలాంటివి చూపించకూడదు, అందుకోసం. ఇక్కడ క్రాకర్స్ అంతా కాల్ చేశాక అక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వెళ్ళి చూసాను అనమాట. ఈ పాము అయితే అందరికీ ఉచ్చబోయించింది గాయస్, మామూలుగా కాదు. పరిగెత్తారు రోడ్డమ్మడి. ఆ ముందరైతే ఒకడైతే పరుగు. ఇక్కడ కనిపించే వ్యక్తి మా బావ గైస్, కడప చంద్ర. లాస్ట్లో ఫైనల్ టచ్ కింద ఇంకొకటి క్యారెక్టర్ తెచ్చి పెట్టారు గైస్. అదైతే పీకునే ఉంది, అదేదో
కానుబాంబు వెళ్ళినట్లు పేలుతానే ఉందన్నమాట. అరే అయిపోయినాయి లేరా ఇంకా క్రాకర్స్ అనుకున్న టైంకి మళ్ళీ తీసుకొచ్చారు గైస్. మళ్ళీ వ్యాన్ వచ్చింది. ఈనాయిల్ ఇక్కడ అది తారాజు వాళ్ళు అంటారు కదా, తీసుకొని జీ అని వదులుతారనమాట. ఇంకా చూసేయండి, ఇంకా క్రాకర్స్ అన్ని ఇంకా కాల్చేది పక్కన పెట్టేసి ఇంకైతే మళ్ళీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే చిన్నమ్మవారు పెద్దమ్మవారు ఇప్పుడు ఊరేగింపుగా వచ్చేసి అక్కడైతే పెద్దమ్మ తల్లి ఉంటారు కదా, అక్కడ పెట్టింటారు అనమాట. చిన్నమ్మవారిని పెద్దమ్మవారిని ఊరేగింపుతో తీసుకొచ్చి అక్కడ పెట్టింటారు. సో మనం ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, మనమైతే దున్నపోతుని అయితే బలి ఇచ్చారు కదా, దాని రక్తం మొత్తాన్ని అన్నంలో కలిపి ఊరంతా జల్లుతారనమాట. పొలిమేర దగ్గర అంతా జల్లుతారనమాట. ఇలా కత్తులు పట్టుకొని, మీరు ఏదైనా సినిమాలో చూసింటారు కదా, అలాగా ఇలా చాటలో పట్టుకొని వెళ్తారనమాట. చాటలు గంపలు చూడండి, గంపల్లో అయితే నెట్టుతి కూడు అంటారు వాళ్ళు, ఓకేనా. దాన్ని అక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా దున్నపోతు. ఇప్పుడైతే బలి ఇచ్చారు కదా, చూడండి. ఎవరైనా చూడలేకుంటే మాత్రం స్కిప్ చేయండి గైస్. నేనైతే బరాబర్ చూపించేది మీకైతే వీడియోలో, చూడలేకుంటే మాత్రం స్కిప్ చేయండి. ఇంకా ఇక్కడైతే అమ్మవారి, చిన్నమ్మవారు, పెద్దమ్మవారు చూసేసేయండి గైస్. ఇది అమ్మవారికి బలి ఇచ్చిన దున్నపోతు. చూడండి గాయ్స్. యాక్చువల్గా నాకైతే ఇలాంటివి పెద్దగా నచ్చదన్నమాట. బట్ ఎవరి సాంప్రదాయాలు, ఎవరి కట్టుబాట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలా, అంతే. అంతకుమించి మనం ఏం చేయలేము, ఎవరికి ఎదురు చెప్పలేము. సో కాబట్టి ఇంకా ఇక్కడైతే మనం అమ్మవారిని అయితే మీకైతే చూపిస్తాను గైస్. ఇక్కడైతే కొంతమంది వీడియో తీయకండి అంటున్నారు. వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడానికే కదా మనం ఛానల్ పెట్టింది. ఎవరు ఎన్ని చేసినా మనమైతే వీడియో తీసేదే గైస్, అందరికీ చూపించేదే. నేను మీ ప్రణవ్. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టేయండి గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.